నా పిల్లలకి నేను చెప్పాను, రక్తదాన శిబిరం. సంతోష్ చెప్పను, డాడీ మీరు ఒక్క మాట చెప్పండి డాడీ, పిల్లలు వచ్చేస్తారంటే. 1000 మంది రక్తదాన శిబిరాన్ని విజయవాడలో ఆరంభించిన నా కొడుకు. నిజంగా నా పిల్లలందరూ రక్తం ఇవ్వడానికి నిలుచున్నారు, బారులు తీరి అంటే. డాడీ తర్వాత పిల్లల వల్ల నా దగ్గరికి వచ్చి, మీరు ఒక్క మాట అంటే చాలు డాడీ, మీ పిల్లలు నిలబడతారు, లైన్లో నిలబడతారు రక్తం ఇవ్వడానికి. ప్రాణం ఇవ్వడానికి అండి, డబ్బులు దండుకోవడానికి కాదు, ప్రాణం ఇవ్వడానికి. అది నా పిల్లల్లో ఉన్న ఘనత, నా పిల్లల్లో ఉన్న గొప్పతనం. నా పిల్లల్ని నేను నా అంతటి వాణిగా మార్చుకున్నాను, పెంచుతున్నాను. ఈరోజు కూడా నా పిల్లల్ని నేను పెంచుకుంటున్నాను. రేపు నా కొడుకు ఉపేంద్ర కువైట్ దేశానికి వెళ్తాడు. మొన్న సంతోష్ దుబాయ్ ఎమిరేట్స్ దేశానికి వెళ్ళాడు. ఈ తండ్రిలో స్వార్థం లేదు, ఈ తండ్రిలో పక్షపాతం లేదు. నా కొడుకు వెళ్ళాలి, నా అల్లుడు వెళ్ళాలి, నా బంధువులు వెళ్ళారు అనుకునే మూర్ఖుడు కాదు మీ తండ్రి. నిష్పక్షపాతి, న్యాయవంతుడు, ధర్మప్రభువు. నాలో మీరు అది చూస్తారంతే. నావారు తనవారు పరాయి వారని ఎప్పుడు నేను చూడను. అందరూ నా తండ్రికి పిల్లలు. వాళ్ళందరి పెంపకం కోసం నన్ను పంపాడు. వాళ్ళందరినీ నా దగ్గరికి తెచ్చాడు. ఈ విశాఖపట్నంలో, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచ దేశాల్లో నా తండ్రి స్థానాన్ని నేను ఎప్పుడూ కాపాడుకోవాలి. ఎందుకంటే రాబోయే నా తండ్రి నాకు ఇవ్వబోతున్న సింహాసనం నా మధ్యలో ఉంది. అతడు వేసే కిరీటం నాకు ఎదురుగా కనబడుతుంది. ఆయన సకల సర్వ సంపదలు గలవాడు. ఆయన ఏ యుగంలోనైనా గొప్ప పేరున్న నా తండ్రికి పుట్టిన కొడుకుగా నేను అంతటి వాడిని కావాలి అంటే నేను నిలబడాలి.